ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ సువర్చలా సమేత పంచవక్త్ర సుందర హనుమతే నమః. పూర్వము సకల సంపత్తులతో తొలతూగు బ్రహ్మవర్తమను గ్రామమున కశ్యపుడు అను పేరు గల బ్రాహ్మణుడున్నాడట. అతడు వేదాంగ పారంగతుడు, సదాచార సంపన్నుడు. నిత్యము హనుమన్ మంత్రమును ఉపాసిస్తూ హనుమంతుని షోడశోపచారములతో పూజిస్తూ హనుమన్నామమును భజించుచు ఇతర విషయముల యందు మనస్సు పోనీయక హనుమత్సేవకే జీవితమంతయు అంకితము చేసి గృహస్థ ధర్మమును నిర్వర్తిస్తూ ఉన్నాడట. అతని అవ్యాజముకు భక్తికి మెచ్చి హనుమంతుడే కశ్యపునకు కావలసిన వస్తుజాతమంతయు ఆ గ్రామస్తుల ధనవంతుల హృదయముల యందు ఉండి వారిని ప్రేరేపించుతూ అతనికి ఇప్పిస్తూ ఉన్నాడట. ప్రతిదినము ఆ గ్రామస్తులు కశ్యపుని యోగక్షేమములు విచారిస్తూ ఎట్టిలోటు రానియకుండా చూస్తూ ఉన్నారు. అయాచితముగా దైవ ప్రేరణతో లభ్యపడు ధనము కొంత హనుమత్ కైంకర్యమునకు, కొంత కుటుంబమునకు వినియోగించుకొనుచు మిగిలిన ధనము నిల్వ చేసుకుంటూ ఉన్నాడట. ఇలా జరుగుచుండగా ఒకనాడు పాపాత్ముడగు ఒక చోరుడు కశ్యపుని ఇంటి యందు గల ధనమును అపహరింపదలచి అవకాశం కొరకు ఎదురుచూస్తూ రాకపోకలు సాగిస్తున్నాడట. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్య చింతన లేకుండా నన్ను ఏ మానవులు ఉపాసింతురో వారి యోగక్షేమములు నిత్యము నేను వహించదును అని గీతాచార్యుడు వచించిన మాటలు అసత్యములగునా? నిరంతరము హనుమరారాధన తత్పరుడై జీవితమంతయు హనుమదంకితము చేసి ఉన్న కశ్యపుని హనుమస్వామి కాపాడకుండా ఉండునా? ఆ చోరుడు కశ్యపుని ఇంట ప్రవేశింపబోవు సమయమున భక్తరక్షణాదక్షుడగు హనుమంతుడు అనేక రూపములతో ఈ విధముగా భయపెడుతూ ఉన్నాడట. ఒకప్పుడు దండము ధరించి, ఒకప్పుడు రోకలి దాల్చి, మరి ఒకప్పుడు కత్తిని పట్టుకొని, ఒక్కొక్కసారి కవచమును బూని, ఒక్కొక్కసారి బాణమును ధరించి, ఒకమారు పారను పట్టుకొని, బ్రాహ్మణునిగా ఒకమారు, యుద్ధభటునిగా ఒకమారు కశ్యపుని ద్వారము వద్ద కనపడుతూ ఉన్నాడట. ఆ చోరులకు మాటిమాటికి భయం కలిగిస్తూ ఉన్నాడట. భక్తవాత్సల్యము ఇంటే ఇట్టిదే కదా. ఆనాటికి చోరుడు ఆ ప్రయత్నమును విరమించుకొని ఇంటికి వెళ్ళాడట. కొద్ది రోజులు గడిచిన తర్వాత ఒకనాటి రేయి ఆ చోరుడు తన బంధువులతో వచ్చి కశ్యపుని ఇంటికి కన్నం వేశాడట. అప్పుడు భక్తపరాయణుడగు హనుమంతుడు కశ్యపుడి వేషమే దాల్చి ఆ చోరుని కన్నములో నుండి లోపలికి లాగి 2 గుద్దులు గుద్దాడట. ఆ గుద్దులు వినటతోడనే వారికి సహాయం చేయవచ్చిన తోడు దొంగలు భయంతో వణుకుతూ పారిపోయినారట. ఆ చోరుడు మాత్రం పారిపోక ఎలాగైనా ధనము అపహరింపవలైనని పట్టుదలతో తాను బలిష్ఠుడొకటి చే దుర్బలుడగు ఈ బ్రాహ్మణుడు నా చేతిలో ఎంతవాడు అని తలచి అతనితో పోరాటానికి దిగాడట. కశ్యప వేషధారియగు హనుమంతుడు ఆ చోరుని వజ్రాయుధం వంటి పిడికిళ్లతో పొడుస్తూ ఉన్నాడట. హనుమంతుని పిడికిడి పోట్లకు వాడు తాళజాలక పెద్ద పెట్టున ఏడుస్తూ ఉన్నాడట. అంతట హనుమంతుడు చోరుని వీధిలోకి నెట్టివేయగా వాని ఆక్రందనమును విని గ్రామస్తులందరూ అక్కడికి వచ్చారట. ఆ వృత్తాంతమంతయు తెలుసుకొని ఆ దొంగవానికి మరికొంత శిక్ష విధించారట. ఇదంతయు జరిగిన పిమ్మట తెల్లవారినది. కశ్యపుడు తెల్లవారుజామున స్నానము చేసి వచ్చి తన ఇంటి గోడకు వేసిన కన్నము చూసి మిక్కిలి ఆశ్చర్యము పొంది గ్రామస్తులతో, అయ్యా, నా ఇంటిలో రాత్రి దొంగలు పడినారు అని చెప్పాడట. గ్రామస్తులు ఆ బ్రాహ్మణుని మాటలకు అబ్బరపడుతూ, ఓ బ్రాహ్మణోత్తమా, రాత్రి మీ ఇంటి వద్ద గొప్ప అల్లరి జరిగింది కదా. ఇప్పుడు కొత్తగా ఏమీ ఎరుగని వాని వలె మాతో చెప్పదవేమి? మీ ఇంటికి కన్నము వేసిన చోరుని పక్కలు విరిగినట్టు నీవు రాత్రి కొట్టావు కదా, మేము ప్రత్యక్షంగా చూచాము. వానికి కూడా తగిన శిక్ష విధించి ఉన్నాము కదా అని పలికారట. కశ్యపుడు వారి మాటలు విని విస్మయమంది తనలో ఇట్లనుకున్నాడు, హనుమత్కృత్యమే తద్ధి నాన్యథా భవతి దృశ్యం. ఇదంతయు తప్పక హనుమంతుడు చేసిన పనియే గాని వేరు విధముగా ఇలా జరగదు. నా దైవముగు ఆంజనేయమూర్తి నా వేషము ధరించి చోరుని బారి నుండి నా ధనము కాపాడినాడు. హనుమంతుని దర్శనముకు స్పర్శనము అందిన ఆ చోరుడు ధన్యాత్ముడు కదా. నిరంతరము ఆరాధిస్తున్న నాకు ఆ స్వామి దర్శన భాగ్యము పొందలేకపోతేనే నేనెంత పాపాత్ముడను, నికృష్టమగు చోరవృత్తితో జీవించున్న వానిపై గల దయ నాపై లేకపోయాను కదా అని వాపోయినాడట. భక్తవాత్సల్యపరుడగు హనుమంతుడు కశ్యపుని ఆవేదన గ్రహించి వెంటనే అతని ఎదుట సాక్షాత్కరించాడట. కశ్యపుడు ఆంజనేయమూర్తిని చూచి ఆనందాబ్ధిని ఓలలాడుతూ ఈ విధముగా అనుతించెను, సర్వ వేదాంత వేద్యాయ పూర్ణాయ పరమాత్మనే సచ్చిదానంద రూపాయ భవిష్యద్బ్రహ్మణే నమః. సమస్త వేదాంగములు తెలిసినట్టు పూర్ణస్వరూపుడును, పరమాత్ముడును, సత్యస్వరూపుడును, జ్ఞానస్వరూపుడును, ఆనందస్వరూపుడును అయి భవిష్యత్కాలమున బ్రహ్మకానున్న ఓ హనుమా, నీకు నమస్కరించుచున్నాను.
హనుమంతుడు అతని స్తోత్రపాఠమునకు సంతోషపడి, నాయన, నిశ్చల భక్తితో నన్ను ఆరాధించు భక్తులను సర్వ విధములుగా సంరక్షిస్తూ ఉంటాను. అందుకే నేను భూమిపై అవతరించి చిరంజీవిగా ఉంటుంది. నీవు జీవించి ఉన్నంత వరకు నా సేవ చేస్తూ ఉండుము. నిన్ను సర్వదా కాపాడుతూ ఉంటాను. నీవు ఇహభోగములను అనుభవించి తుదకు నా సన్నిధికి చేరగలవు అని ఆశీర్వదించి అంతర్ధానముందాడట. కశ్యపుడు హనుమద్దర్శనమైనందుకు పరమానందము పొందినాడు. తదాది శ్రీ హనుమంతుని ద్విగుణీకృతము ఉత్సాహముతో భక్తితో ఆరాధిస్తూ ఉన్నాడట. శ్రావణ మాసమునందలి పూర్ణిమ హనుమత్ ప్రీతికరమగు పర్వదినమని పెద్దల వలన తెలుసుకుని ఆ పర్వకాలమున మహావైభవముగా హనుమదారాధనోత్సవము చేస్తూ పుత్రమిత్ర కళత్రాదులతో ఇహభోగమును అనుభవించి పరమున హనుమత్ సాయుధ్యమును పొందినాడట. ఓ మైత్రేయ, వాయునందనుడగు హనుమంతుని పాపనాశకరమగు ప్రభావమును భక్తితో ఎవడు వినునో ఎవడు చెప్పునో అట్టివాడు లోకమందలి ఐహిక సుఖములన్నీ పొంది చివరికి సంసార తాపమును వీడి ముక్తి పొందును. నాగకన్య వృత్తాంతమును రేపటి కథలో మనం తెలుసుకుందాం. జై శ్రీరామ్.